ఏంద్ర ముసలాడా మళ్ళొచ్చినావు? బాబు నా మాట వినండి, ఈ సైట్ మీరే తీసుకోండి. కనీసం నేను కొన్న ధరనే ఇప్పించండి. అన్నా ఎందుకు బాబు ఎద్దొచ్చినా మర్యాద లేదు బే చది. చూడు పెద్దాయన, ఈ సైటు నీదే, కానీ ఈ సైటు మీద యాదన్న కన్ను పడ్డది. అన్న కన్ను పడితే కామైపోవాలి. కానీ బాబు నా కూతురు పెళ్ళుంది బాబు. అయితే ఓ పని చెయ్యి, నీ బిడ్డని మా బేబీ గానికి ఇచ్చి చెయ్యి. ఎదురు కట్నం ఇస్తాడు. ఏమ్రా బేబీ? నాకు ఇష్టమే అన్న. ఏయ్, చల్లగా చెప్తే సంజాయిత లేదురా. చెప్పింది నువ్వు. సైట్ వదిలేస్తే ప్రాణం ఉంటది, అది కాదు. లేదు సైటే కావాలంటే ప్రాణం పోద్ది. నడు. ఏమంటారండి? ఏమంటారండి? పెద్దయినా ఏమైంది? రేయ్, ఒకటి అలాగే సార్. ఏమైంది చెప్పండి. నేను కొన్నప్పుడు 5 లక్షలు, ఇప్పుడు 25 లక్షలైంది. కనీసం నేను కొన్న రేట్ అయినా ఇమ్మని బతిమాలేను. ఒప్పుకోలేను. అమ్ముతామంటే కొనేవాళ్ళు ఎవరు లేరు బాబు. నేను కొంటాను, నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. ఆ సైట్ నేను కొంటాను. మీకు అడ్వాన్స్ ఇవ్వడానికి నా జేబులో 100 రూపాయలు కూడా లేవు, కానీ ఆ సైటు నేను కొంటాను. జేబులో 100 రూపాయలు లేవు, 5 లక్షల సైట్ కొంటావా? షర్ట్కి ఎడం చేతి వైపు జేబు ఎందుకు కుడతారో తెలుసా? డబ్బు లేకపోయినా గుండె ధైర్యాన్ని చెప్తుందని. పెద్దయినా రేపు పొద్దునే 10 గంటల రిజిస్టర్ ఆఫీస్ కాగితాలతో వచ్చేయండి, నేను డబ్బుతో వస్తాను. You are looking for some help? థ్యాంక్ యూ. Come on, అడుగు. నాకు అర్జెంట్గా 5 లక్షలు కావాలి. నీకేంటి అంత కామెడీగా ఉంది? సార్ నేను నవ్వాను అనుకుంటున్నారా? భలేవారు, నేను దగ్గాను సార్. ఎంతన్నావు? 5 లక్షలు. సరే, డబ్బు ఎందుకు అడిగాను మీకు? వాటితో పడవలు చేసుకో. నాకెందుకయ్యా? నువ్వు సహాయం అడిగావు, నేను చేశాను, దట్స్ ఆల్. ఇది మీకు తిరిగి ఇవ్వను లేదో కూడా నాకు తెలియదు సార్. నేను అడిగానా? మర్చిపోలేను సార్. మీరు ఇచ్చింది 5 లక్షలు కాదు, వెళ్ళకట్లేని ఆత్మవిశ్వాసం. ఓ కమ్ ఆన్, స్టాప్ ఇట్, గో హెడ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వేంటి ప్లగ్ లో వేలు పెట్టినట్టు అలా ఉండిపోయావు? షాక్ ఇచ్చారు కదా సార్. 500 కూడా ఇవ్వని మీరు 5 సెకండ్లలో ఆలోచించకుండా 5 లక్షలు. రే, వాడు మామూలుడు కాదురా. 25 లక్షలు వెనక్కిచ్చినప్పుడు వాడి నిజాయితీ చూశాను. బెంచ్ కారు చూసి అడ్రస్ కనుక్కున్నప్పుడు వాడి తెలివితేటలు చూశాను. 500 కూడా ఇవ్వని నా దగ్గరకొచ్చి 5 లక్షలు అడిగాడు చూడు, అందులో వాడి ధైర్యం చూశాను. ఈ అర్హతలు చాలవా వాడికి నేను హెల్ప్ చేయడానికి? రే, వాడు సాధిస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. నువ్వు పెద్ద తెలివైన వాడివి అనుకుంటావు గాని నువ్వు బాగా తెలివి తక్కువడివి. అదేంటండి పుసుకుని అంతమాట అనేశారు? నీకో విషయం తెలుసా? చెప్పండి. ఈ సైటు గురించి తిరిగి తిరిగి చివరికి 5 లక్షలు కాదు కదా, 5 రూపాయలు కూడా వస్తాయనుకోలేదు. కనీసం నువ్వు బేరవాడు ఉంటే 1 లక్ష తక్కువకైనా ఇచ్చేసేవాడినేమోనయ్యా. ఏమండోయ్, మీకు విషయం తెలుసా? ఏంటి? మీరు ఇంకో 1 లక్ష అడిగినా ఇచ్చేసేవాడిని. ఆ? అవును, ఆ సైట్ లో అంతలా ఏముందయ్యా? నా భవిష్యత్తు. వస్తాను. ఆడండి బే. ఈ సైట్ లో ఏం చేస్తున్నారా? ఏం శంకరానా, ఎప్పుడు డ్యూటీనా? అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. ఈ సైట్ ఎవరిదిరా? ఎవరిదేంది? యాదన్నది. కాగితాలు ఉన్నాయా? మా అన్న ఇక్కడ ఉంటే ఆ సైటు మా అన్నది, ఇంకా ఖైదాలేంది. పదండ్రా స్టేషన్ కి. ఎందుకు సార్? కాగితాలన్నా చూపించండి, లేదా మీ మొహాలు మా సార్ కన్నా చూపించండి. పదండ్రా, ఎక్కించండి జీపు. ఏంటి ఎక్కించేది? జేంటి వీలు. గౌడీరా? చందు, కృష్ణలంకలో వరల్డ్ ఫేమస్. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ సైట్ నాది, చూసుకుందాని వచ్చాను. ఇగో కాగితాలు, పేరు చూసుకోండి. చంద్రశేఖర్ సన్ ఆఫ్ బుల్లబ్బాయ్, కృష్ణలంక, తూగోజీ, అంటే తూర్పు గోదావరి జిల్లా. వీళ్ళకి నీకు ఏంట్రా సంబంధం? రక్త సంబంధం. ఆ బొండంగడ మా బావ, ఆ ఈడికి బావ, ఆడు మా అందరికి బామర్ది. ఎరా బామర్ది, ఏంటలా చూస్తారంటే అడగండి. అయితే వీళ్ళంతా నీ బంధువులు అంటావు? అవును సార్, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పనులు చూసుకోండి. ఎలాంటి చెప్తాను, ఎలాండి. అమ్మా, పండంటి కాపలో చిచ్చు పెట్టేద్దామనే. బావా మీరు ఆడుకోండి. బావా ఎవరైనా వస్తే నన్ను పిలవండి. అదిగో ఆ టీ కొట్లోనే ఉంటాను. ఏంటి ఆడుకోండి. అన్నయ్య
ఏమ్రా ఈ సైట్ నీదా? అవుననే ఆ ముసలోడి దగ్గర 1 కాదు 2 కాదనే 5 లక్షలు ఇచ్చి కొన్నాననే. తీరా కొన్నాక తెలిసిందనే ఇది మీ చేతిలో ఉందని. ఈ విషయం ముందే తెలుసుంటే వాడికి 5 రూపాయలు కూడా ఇచ్చేవాడు కాదు. ఏం చేస్తాం, ఇక్కడ ఇదేదో చేద్దాం అనుకున్నాను. మనం అనుకునే జరుగుతాయేంటనే. ఈ పేపర్స్ ఉంచేసుకున్నాను, మీరు ఉంచేసుకోండి. ఏమ్రో మజాక్ చేస్తున్నావా? లేదనే, మీతో మజా ఎందుకు చేస్తాను, కానీ మీరు మాట చెప్పమంటే చెప్తాను. చెప్పు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నాయి. మీరు మహా డబుల్ చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నాయి. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. 50 లక్షల? అవునన్నా, ఇది మనం ఈ సైట్ లో కట్టే కమర్షియల్ కాంప్లెక్స్ ప్లాన్ అన్నాయి. టోటల్ 5 ఫ్లోర్స్ అన్నాయి. ఫ్లోర్ కి 5 షాపులు అన్నాయి. మొత్తం 50 షాపులు అన్నాయి. షాప్ ని 4 లక్షలు చొప్పున అమ్మినా మనకి మిగిలేదు 2 కోట్లు అన్నాయి. కట్టడానికి 1 కోటి అన్నాయి, మన మిగిలేదు 1 కోటి అన్నాయి. మీకు 50 అన్నాయి, నాకు 50 అన్నాయి. సగం బిడ్డకి మంచి చేతిలో ఉంటున్నాయి. ఏమ్రా ఈడేమైనా మతలబ్ చేస్తున్నాడా? నువ్వేం పరిశాన్ పడకన్నా. సైట్ ఏం జోలు పెట్టుకొని పోతాడా? కడితే కాంప్లెక్స్ కడతాడు, లేకపోతే మన సైట్ మన దగ్గర ఉంటది. మంచిగా చెప్పినావు. అవునరా, మరి బిల్డింగ్ కట్టడానికి పైసలు అనిచి తెస్తావురా బై? డబ్బులదే ఉందన్నాయి. సైట్ ఉంటే లోన్లు వస్తాయి. షాపులు కొనేవాళ్ళు అడ్వాన్స్లు ఇస్తారు. నాతో కాంప్లెక్స్ లేపవచ్చు అంతే. లేపే. అన్నాయ్ వెల్కమ్, అన్నాయ్ వెల్కమ్. అరే ఏం కట్టినావు తమ్మి? మీ పేరు పెట్టానా? యాదన్న కమర్షియల్ కాంప్లెక్స్. పెద్ద జాదుగడ్రా బాయ్. అన్న పేరు పెట్టి అన్ననే బకరా చేస్తుండు. అవునా? మొత్తం అంతా అమ్మేశాననే, ఇది ఒకటి తప్ప. అరే అంతా అమ్మి ఇది మాత్రం ఎందుకు కూర్చున్నావు తమ్మి? మీకోసమే. నా కోసం? నా నుంచి చిన్న గిఫ్ట్ అనే. గిఫ్టా? ఇదేందన్నా గిఫ్ట్ ఇచ్చిండు? అబే పాగల్, గిఫ్ట్ లెక్కనిచ్చి లాభమే కొడతాడు చూడు. గిఫ్ట్ అది బాగానే ఉంది కానీ లెక్క సంగతి ఏంది? ఒక నిమిషం, ఇదిగో అన్నయ్య. 50 లక్షలు ఉన్నాయా? లేవు అన్నా, నేను బక్రాన్ చేస్తుండు. 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు లేవంటావు. అవే సాలే, అన్నతోనే చీటింగా? అరే చూప్ అరవక అనే. 60 లక్షలు అనే. అనుకున్న దానికంటే బాగా బిజినెస్ అయింది. లెక్క చూసుకోండి. అరే సాలే కైకు ఫాల్తూ బాత్ కర్తా హై. తమ్మి అనే అన్న మాట నిలబెట్టుకున్నావు, దిల్దార్ అనిపించుకున్నావు. ఏ క్యా భయ్యా? నా వాటా అనే. ఆ? ఆ, తమ్మి అనే ఈ సిటీలా ఇటువంటి సైట్లు నాకు ఇంకా 42 ఉన్నాయి. ఆ సైట్లలో నువ్వు కాలేజీలో కడతావో కాంప్లెక్స్ లో కడతావో కదంతా నీ ఇష్టం. దందా మాత్రం నువ్వే చేయాలి. ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. కానీ ఒక కండిషన్ అనే. పెట్టిండ్రా ఫిట్టింగ్. ఏం తమ్మి? అవన్నీ కంప్లీట్ చేసిన సెట్లేగా. కాకా కష్టపడి చంపాంచిరా. ఇట్లా బార్ బోల్నా తెరకు. అచ్చా తూ బోల్ 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 చెప్పు తమ్మి. స్థలాల ఓనర్లకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. మన పని కూడా సులువు అవుతుంది. చూడండి అనే, వాళ్ళు రుసులు మనకి ఎందుకనే. గట్లనే మీకేం కంగారు లేదయ్యా. మీ అందరికీ న్యాయం జరుగుతుంది. మీ గుర్తు గొప్పలేదు. మీ డబ్బుకు వచ్చిన ఢోకా లేదు. చందు ఆయన లోపల ఉన్నారు. వెళ్ళు 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 వెళ్ళు. మీ డబ్బులకు వచ్చిన ప్రాబ్లం లేదయ్యా. మీకేం సమస్య లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చందు కమాన్ కమాన్ సిట్ సిట్. బయట గొడవ ఏంటి సార్? ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ వదిలే. చందు కన్స్ట్రక్షన్స్ వెరీ గుడ్. చాలా గొప్పవాడు అయిపోయావు. ఐ అప్రిషియేట్ యూ. మీ రుణం తీర్చుకున్నంత గొప్పవాడిని కాలేను సార్. మీరే అనుకోపోతే. బ్లాంక్ చెక్ 22 సంవత్సరాల క్రితం 150 రూపాయలు జోబులో పెట్టుకుని ఈ ప్రపంచాన్ని జయించాలన్న కసితో ఈ సిటీకొచ్చాను. ఆ తరువాత ఆ కసి నీ కళ్ళలో చూశాను. నా నమ్మకం నిజమైంది. అది చాలు. సార్ సార్ ఎంత చెప్పినా వాడు వినలేదు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తారు నాకు. ఈ సిటీలో కేవీఆర్ అనే ఓ బిల్డర్ ఉన్నాడు. చాలా పెద్ద బిల్డర్. తను ఎదగడం కన్నా అవతలోడు పడిపోవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఈ మధ్య మాదాపూర్లో దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా సంపాదించిందంతా దాని మీదే పెట్టాను. లోన్లు కూడా తీసుకున్నాను. నౌ ఎంటర్ దిస్ బ్లడీ కేవీఆర్. నా కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న పార్క్ ని కొంతమంది ఆఫీసర్లతో చేతులు కలిపి చాలా చీప్ గా కొట్టేశాడు. ఐఎమ్ షాక్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఆఫర్ చేసిన దాంట్లో సగం రేట్లకే ఫ్లాట్లు ఇస్తానని అనౌన్స్ చేశాడు. నా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళంతా అడ్వాన్సులు వెనక్కిమంటున్నారు. అలా చేస్తే నేను రోడ్డున పడటం ఖాయం. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, జనాల్ని మోసం చేసి పారిపోవడం. 2, మోసం చేయలేక చచ్చిపోవటం. సార్ ఎంత పెద్ద సమస్య అయినా
చిన్న ఆలోచనతో పరిష్కరించవచ్చు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. మీరు ఓడిపోకూడదు సార్. గెలవాలి, గెలుస్తారు. హలో, నేను చిదంబరాన్ని మాట్లాడుతున్నాను సార్. ఏంటి? హలో మినిస్టర్ గారు ఫోన్ ఇవ్వండి. సార్, కేవీఆర్ గారు ఫోన్. చెప్పండి కేవీఆర్ గారు. నేను గవర్నమెంట్ దగ్గర కొన్న సైట్ లో అమ్మవారు వెలిసిందని పిచ్చి జనం కేకలు పెడుతున్నారు. ఇట్స్ క్రేజీ. ఒక మాట చెప్తాను వినండి. నా సైట్ కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను ఊరుకోను. దానికి ఎంత పే చేసానో మీకు బాగా తెలుసు. అదంతా నాకు తెలుసు సార్, కానీ నా సైట్ నాకు కావాలి. మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను వినను. నాకు కుదరదు. నేను చెప్పేది అదే సార్. దేవత వెళ్ళడం జన సెంటిమెంట్, అది కాదన్న మాకు కుదరదు. అలా చేస్తే మాకు పదవులు అధికారాలు ఉండవు. సారీ సార్, నేను ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. నిజానికి నేను కూడా అక్కడికే దేవతను చూడడానికి బయలుదేరుతున్నాను. ఉంటాను.